ప్రాబ్లం ఏముండదుగా, తప్పకుండా డబ్బు ఇస్తాడుగా. ప్రాబ్లమా? మనం ఎంత చెప్తే అంతే. సిటీలోకి వెళ్ళి పెద్ద ఫైనాన్షియర్, కాస్త వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు కానీ మాట మాత్రం కరెక్ట్. ఏంటి నీ ప్రాబ్లం? కొంచెం డబ్బు కావాలి సార్. ఇవిగోండి పత్రాలు. ఖైరతాబాద్లో మెయిన్ సెంటర్లో ఫ్లాట్ సార్, సొంత ఫ్లాట్ సార్. వడ్డీకి ఇచ్చినా సరే, కొనుక్కున్నా సరే ఓ 2.5 లక్షలు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా ఇవ్వండి సార్. కార్నర్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్, మంచి సెంటరే. 6-7 లక్షలు ఉంటుంది. ఇదిగో కృష్ణమూర్తి, ఈ కాగితాలు రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఈసీ దించి అన్ని కరెక్ట్గా ఉన్నా లేదో చూడు. అలాగేనండి. చూడు బాబు, వారం పోయాక ఇద్దరిని హామీ తీసుకురా, నీ పని ముగించేద్దాం, సరేనా? ఎందుకంటే ఈ వ్యాపారంలో ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వలేం కదా. సార్ నేను అలాంటి వాడిని కాదు సార్. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ సార్. నన్ను అనుమానించకండి సార్. అవతల టైం లేదు సార్. 24 గంటల్లో ఆపరేషన్ చేయబోతే మా నాన్న బతకడు సార్. కావాలంటే ఫ్లాట్ ఇప్పుడు ఆక్యుపై చేసుకోండి సార్, కానీ ఆ డబ్బు మాత్రం ఎలాగైనా ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, మీరు దయ తెలిస్తే మా నాన్న బతుకుతాడు సార్. కృష్ణమూర్తి, ఆ కాగితాలు ఇచ్చే. ఇదిగో బాబు. నీ బాధని అర్థం చేసుకోగలరు బాబు. నేను తెలివితో వ్యాపారం చేస్తున్నాను. జాలితో వ్యాపారం చేస్తే మళ్ళీ ప్లాట్ఫారం మీద కిల్లీలు అమ్ముకోవాల్సిందే. నీకు డబ్బు అవసరమైతే వారం రోజుల్లో వచ్చి తీసుకో, లేకపోతే వచ్చినందుకు కిల్లీ తీసుకుని వెళ్ళిపో. ఎందుకే అయిందానికి కాదానికి అలాగే ఎగబడి చూస్తారో, మీ పని చూసుకోండి. మేడం, డాక్టర్ రాజగోపాల్ గారు. గణేష్, బాగున్నావా? మొన్న నువ్వు రాసిన ఆర్టికల్లో నా కలర్ ఫోటో చూసి మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారయ్యా. ఏమిటి మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూ కాదు సార్, నా పర్సనల్ పని. పర్సనల్? నువ్వు తర్వాత రా, ఫోన్ చేసి సార్. మా నాన్నగారికి ఆపరేషన్. ఏ రామారావు, మీ నాన్న బాగున్నారా? అంతా మీ దయ సార్. నా దయ ఏముందయ్యా? డబ్బు 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 ఉంటే ఇండియాలో తగ్గని జబ్బు లేదు, ఎయిడ్స్ తప్ప. బిల్లు కట్టావా? వస్తాను సార్. ఏమిటి ఇందాకేదో మీ అన్నయ్య? కాదు సార్, మా నాన్నకి సార్. మాల్ని గుడ్ మార్నింగ్ సార్. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి ఇంట్లో నైట్ డ్యూటీనా? పోండి సార్. మరి నీ సిగ్గు సీతక్క. ఏంటి మీ నాన్నకేదో అయిందన్నావు? బ్రెయిన్ హెమరేజ్ సార్. పోయారా? లేదు సార్, GH లో జాయిన్ చేశాం సార్. సీరియస్ ఉందన్నారు సార్. నీకు తెలుసు కదయ్యా, మన హాస్పిటల్ బ్రెయిన్ హెమరేజ్ కేసుల్లో సిటీలో నెంబర్ 1 అని. వెంటనే డబ్బు కట్టి అడ్మిట్ చేసి. అది కాదు సార్, డబ్బు. ఏంటయ్యా డబ్బు ఎంత అవుతుందనా? ఎంత? 2,50,444 రూపాయలు, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. డబ్బు లేకపోతే ఎలాగయ్యా? సార్ వారంలో ఇచ్చేస్తాను సార్. కావాలంటే ఈలోగా 90 పత్రాలు పెట్టుకోండి సార్. ప్లీజ్ సార్. పత్రాలు పెట్టుకుని పైసలు ఇవ్వడానికి ఇదేమన్నా ఫైనాన్స్ కంపెనీయా? ప్రైవేట్ హాస్పిటల్ అయ్యా? అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ఓ సర్వీస్ అనుకోండి. సర్వీసా? నో సర్వీస్ ఈజ్ ఫ్రీ ఇన్ ఇండియా. అంతా బిజినెస్. చూడమ్మా, బిజినెస్ లో సెంటిమెంట్లు ఉండొచ్చా? హలో, ఎవరు? డాక్టర్ రెడ్డి గారా? ఏమి లేదు, ఇక్కడ చిన్న న్యూసెన్స్ కేసు ఉంది, వదిలించుకుని వచ్చేస్తా. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకోండి సార్. చిచ్చి, ఏంటో ఇది బిచ్చగాళ్ళగా? ఎవరిని చూస్తే నన్ను ఏమనుకుంటారు? అలా అంటే ఎలా సార్? మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. ఓ పని చేయి, మీ నాన్నకు ఆ GH లోనే ఆపరేషన్ చేయించేయి. ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. ఎందరో అన్నయ్య, 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 ఏమైంది అన్నయ్య? డబ్బు దొరికిందా? డబ్బు గురించి నీకెలా తెలుసమ్మా? దాచిపెట్టావు కదా నా దగ్గర, నాకు తెలుసు. డబ్బు దొరకలేదు అన్నయ్య. నాన్నకేదైనా అయిపోతుందా? నాకు భయంగా ఉందన్నయ్య. నువ్వు భయపడకమ్మా, డబ్బు వచ్చేస్తుంది. నేను అరేంజ్ చేశాను కదా, అరేంజ్ చేశాను. నిజంగానేమ్మా, నువ్వు మేడం ఊరుకో. నువ్వు ఎత్తున్నావా? నేను తిన్నానమ్మా, నిజంగా. ఇదిగో, నువ్వు వెళ్ళి ఏదైనా తినరా, వెళ్ళు. మా నాన్న ఎక్కడ సార్? ఆ కింద ఎక్కడ పడేస్తుంటారో వెళ్ళి చూడు. నాన్న, నాన్న, నీకోవాలంటాయా? మా నాన్న సార్ ఇక్కడ పడేసారేంటి సార్? ఓర్ని, ఇక్కడ ఉండేది ఒక్కరోజేనాయా? రేపు ఈ పాటికల్లా వల్లకాట్లో హాయిగా కట్టెల పరుపు మీద ఉంటా. సార్ ఏంటి సార్ అలా అంటారు? నన్నేం చేయమంటావయ్యా? మంత్రి గారి కొడుకుని ఫెరా కింద అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోతా ఉన్నారు. మధ్యలో మామూలు గుండెపోటు వచ్చుద్ది కదా, వచ్చింది. ఆడిని ఏసీ రూమ్ లో పెట్టి మీ అయ్యని తీసుకొచ్చి ఇక్కడ బారిన
హలో గణేష్, బాగున్నావా? నేను గురుమూర్తి, హెల్త్ సెక్రటరీని. నేను చూసి చాలా అయిందా. రా అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏదైనా న్యూస్ కవరేజ్ కోసం వచ్చారా ఏంటి? గణేష్, ఏమిటి? అరే ఏమిటో ఎలా ఉన్నావు? మా నాన్న సార్ బ్రెయిన్ హెమరేజ్. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమన్నారు? 2.5 లక్షలు అడుగుతున్నారు సార్. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాను సార్? ఐసీయూ యూనిట్లో ఉండేవాడు సార్, కుప్పలాగా తెచ్చి బయటపడి సార్. నాకేదో భయంగా ఉంది సార్. రాస్కెల్స్, ఎవడయ్యా? ఎవడు నేను 2.5 లక్షలు అడిగి? డాక్టర్ ఆనంద్, నా ఫ్రెండ్. వాడు అసలు నీ రియల్ ఫ్రెండే కాదు. ఈ ఊళ్ళో ఏ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అయినా ఫస్ట్ వచ్చే జనరల్ హాస్పిటల్కే. ఇక్కడ లేని మందులా, డాక్టర్లా, ట్రీట్మెంటా? కమిషన్ వస్తుందన్న కక్కుర్తో ప్రైవేట్ హాస్పిటల్స్ పంపిస్తున్నారు రాస్కెల్స్. అవును, నువ్వు అసలు డీన్ కలిసావా? లేదు సార్. కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లో అయినా సంతకం పెట్టా? నన్ను ఎవరు అడగలేదు సార్. జర్నలిస్ట్వి, షార్ప్గా ఉండొద్దు. సరేలే, నేను దీంతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు పొద్దున 11 గంటలకల్లా ఇదే హాస్పిటల్లో మీ నాన్నగారికి ఆపరేషన్ జరిగేలా నేను చూస్తాను. ఎన్ఓసి పంపిస్తాను, సంతకం పెట్టు. సార్ చాలా థ్యాంక్స్ అండి. గణేష్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందయ్యా. మీరేనా గణేష్? అవును సార్, నేను. గురుమూర్తి గారు చెప్పారు ఎన్ఓసీ మీ సంతకం చేయండి. ఎన్ఓసీలో సంతకం పెట్టావు కదా, నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు. రేపు 11 గంటలకు మీ నాన్నకు ఆపరేషన్. నువ్వు ధైర్యంగా ఉండు. గణేష్, డబ్బు దొరికిందా? ఏంట్రా అలా చూస్తున్నావు? డబ్బు దొరకలేదా? నువ్వు నా ఫ్రెండ్ నమ్మాను రా. నాతో బిజినెస్ చేయాలని చూస్తావరా? ఏమైందిరా నీకు? ఎందుకు అలా మాట్లాడుతావు? చాలే ఊకో, నాకంతా తెలుసు. నాన్నకి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి అరేంజ్ చేశాను. దీన్ని కూడా అప్రూవ్ చేశాడు. ఎన్ఓసీలో కూడా సంతకం పెట్టాను. వెళ్ళి నీ బిజినెస్ ఇంకా అవుతానే చేసుకో. ఏంట్రా నువ్వు మాట్లాడేది? డీన్ ఫారెన్ వెళ్ళి 15 రోజులైంది. ఈ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జి నేను. నా ఎండార్స్మెంట్ లేదే ఏ సంతకం? అసలు దేనిలో సంతకం పెట్టారో నువ్వు? వారెంట్ కావాలన్నావుగా ఆ రోజు, ఇదిగోరా అరెస్ట్ వారెంట్. ఏంట్రా మినిస్టర్కి లంచం ఇవ్వడానికి ప్రయత్నించావు, తీసుకోలేదని వాళ్ళ మనుషులను చెతగొట్టావు. నేనంటలేదు నాన్న, అలాగని నువ్వే రాసి సంతకం పెట్టావు. అర్థం కాలేదా? ఎన్ఓసి అదరా. సార్ 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 నాకే మోసం చేసి సంతకం చేయించారు సార్. అన్నయ్య, సార్ మా చెల్లెలు సార్ కంగారు పడుతుంది సార్. ప్లీజ్ సార్ వదిలేదు సార్. అన్నయ్య, సార్ ప్లీజ్ సార్. ఏమైందన్నయ్య? సార్ ఏమైంది ఏం లేదు అన్నయ్య? చిన్న ఎంక్వైరీ. నేను వచ్చేస్తాను, వెంటనే వచ్చేస్తాను. రే చెల్లెలు జాగ్రత్త, నాన్న కూడా జాగ్రత్త. నేను వెంటనే వచ్చేస్తాను. అన్నయ్యకి ఏం కాదమ్మా. ఏంటమ్మా, హెల్త్ మినిస్టర్ అని పోలీసులతో కొట్టించాలని ఆర్టికల్ రాసేద్దాం అనుకుంటున్నావా? అందుకే నాన్న సాక్ష్యానికి ఒక్క దెబ్బ కూడా కనపడకుండా కొట్టింది. ఇప్పుడు తెలియదురా, నెల రోజుల తర్వాత ఒళ్ళంతా చీమ్ పడుతుంది. కావాలంటే అప్పుడు రాసుకో, పోలీస్ దెబ్బ అని.